శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 17/3/2019 నుంచి 23/3/2019 మధ్య కాలంలో ద్వాదశ రాశి వార ఫలితాల్లో భాగంగా సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉండబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు, కళ్యాణ సంబంధ అనుకూలతలు, శుభవార్తలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం విదేశీయాన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వడం, ఆశించినటువంటి ధనము, చేతి నిండా ధనం ఉంటుంది. వ్యయ సంబంధమైన విషయాలకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించేటువంటి అవకాశాలు, కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి సౌలభ్యము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రయత్నము, విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ లేదా H1B వీసా లాంటివి అందుకునేటువంటి శుభమైనటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. కాస్త కోపం ఎక్కువ ఉంటుంది అంతే. దానివల్ల ఏంటి, శత్రువుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే కోపం తగ్గుతుంటుందో శత్రువుల బెడద తగ్గుతుంటుంది. శత్రువుల్ని పాదాక్రాంతులు చేసుకునేటువంటి అవకాశం బలంగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థిక లాభం బాగుంటుంది. కానీ వెనక వీపు భాగంలో కాస్త నొప్పిని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త రిలాక్స్డ్గా ప్రయాణాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది. అనవసర ఆందోళన విషయాలు వినడం కానీ, చర్చించడం కానీ నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించండి. గర్భిణీ స్త్రీలు ఈ అజీర్ణ సంబంధమైన అనారోగ్యం నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి, కళాకారులకి కాస్త అనుకూలవంతమైన శుభపరిణామాలు, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప కాంట్రాక్టులు అందుకునే అవకాశం, రాజకీయ రంగంలోని వారికి ఒక మంచి బాధ్యతను అప్పగించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రజలలో మమేకమవుతారు. అందరి మన్ననలు పొందేటువంటి సౌలభ్యాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆశించినటువంటి ప్రయోజనము, ధనలాభము, ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంటు ప్రాప్తించుకునే అవకాశాలు, సంస్థ నుంచి సంస్థకు కూడా మారేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, రైతు సోదరులకి పంట దిగుబడి, ఆర్థిక లాభము, అధిక ధన వ్యయం నుంచి బయటపడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడము లాంటివన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం మీకు శుభ పరిణామాలుగా చెప్పబడుతుంది. 17, 18, 19 3 రోజులు కూడా మీరు 3 అంకెను సద్వినియోగం చేసుకోవడం మంచిది. 20, 21, 22, 23 తేదీ వరకు తప్పనిసరిగా మీరు 9 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి. మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.